ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గిరిజనులకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఇక వార్తల వివరాలు. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పేదల పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచామన్నారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేయాలని వేస్తాం. చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నగరానికి ప్లాస్టిక్ నుంచి విముక్తి కల్పిద్దాం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ భావితరాలు క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలంటే ప్లాస్టిక్ను వినియోగించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, పౌరులతో పరిశుభ్రతపై ఆయన ప్రతిజ్ఞ చేయించారు. నగరపాలక సంస్థల్లో మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో 1,60,00,000 రూపాయలతో నిర్మించనున్న పైప్లైన్, రహదారులు, డ్రైనేజీలకు మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని మంత్రి పేర్కొంటూ, ఈరోజు రాయచోటి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో నీటి పైప్ లైన్ల కొరకు, అలాగే డ్రైనేజు మరియు రోడ్ల కొరకు సుమారు 1,60,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు పొద్దునే ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ 4 సంవత్సరాల్లో తాగునీరు అందించే విధంగా అమృత్ పథకం ద్వారా నీళ్లు అందించేదానికి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావాలా, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం కోసం రాబోయే కాలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులతో ఈరోజు ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. పారిశుద్ధ్యం, స్వచ్ఛతలో దేశంలోని అన్ని కార్పొరేషన్లలో మంగళగిరిని మొదటి స్థానంలో నిలబెట్టాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈరోజు క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిసిన తక్షణమే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గిరిజనులకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఏర్పాటు చేసిన గిరి బజార్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంతల్లో విక్రయించే కల్తీ సామగ్రి బారిన పడకుండా నాణ్యమైన సరుకులను గిరిజనులకు అందుబాటులో ఉంచేందుకు ఈ గిరి బజార్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ బజారులో అన్ని నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో ఉంటాయని మంత్రి పేర్కొంటూ, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే గిరి బజార్ అందులో దొరకదంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే సంతల్లోకి వెళ్లి వాను కొనుక్కోకంటే ముందే మన రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళు సంతలోకి వెళ్లి అన్ని నుండి దిగడం లేక మారుమూల నుంచి రావడం కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్ ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలకు కావాల్సినటువంటివి గానీ అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందించడం జరుగుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈరోజు సాలూరు పట్టణంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, పరీక్షలు బాగా రాయాలని మంత్రి ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎటువంటి సదుపాయాల లోపం లేకుండా చూడాలనేది ప్రభుత్వ ధ్యేయమని, త్వరలో అన్ని బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వేడి నీరు సరఫరా జరిగే విధంగా చర్యలు చేపడతామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 34 పరీక్షా కేంద్రాల్లో ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు కెమిస్ట్రీ 2, కామర్స్ 2, వొకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2, బయోలాజికల్ సైన్స్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి మంజులా వీణ పేర్కొన్నారు. జిల్లాలో జనరల్, వొకేషనల్, ప్రైవేటు విద్యార్థులతో కలిపి మొత్తం 6,184 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,948 మంది విద్యార్థులు హాజరయ్యారని, 236 మంది విద్యార్థులు గైరుహాజరయ్యారని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు రాజుపాలెం మండలం నెమలిపురిలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. సచివాలయం సిబ్బంది జూట్ బ్యాగులను వినియోగించాలని ఆయన కోరారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మ్యాచ్లకు మరోసారి వేదిక కానుంది. ఈ నెల 24వ తేదీన ఢిల్లీ లక్నో, 30వ తేదీన ఢిల్లీ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా మైదానంలో అత్యాధునిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరం తర్వాత జరగనున్న ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు పారదర్శకంగా జరగాలని పాఠశాల, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి అధికారి కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో శ్రవణ మాధ్యమం ద్వారా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగం వంటి పలు రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.